మన విధి విధానాలను మనం ప్రారంభించలేదు. భారత రాజ్యాంగాన్ని రమారమిగా అందరూ చెప్తారు 11 నెలలు పైబడి రాశారట భారత రాజ్యాంగాన్ని. రాసిన తర్వాత దానిని ప్రతిష్ఠించడానికి లేదంటే దానిని అమలు చేయటానికి రమారమిగా 2 నెలల కాలం ఎదురు చూశారు. ఈ విషయాలు కొద్ది నిమిషాలు నేపథ్యంగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అయితే 2 నెలల కాలము వాటి కోసం వేచి ఉన్నారు. కారణం ఏంటంటే 1930లోనే కాంగ్రెస్ అనబడినటువంటి ఒక కూటమిని ఏర్పాటు చేసుకొని ఆ కూటమి ద్వారా స్వాతంత్ర్యాన్ని సంపాదిద్దాం అని అన్ని భాషలు మాట్లాడేవారిని, ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరినీ ఒకటిగా చేసి ఒక తాటి మీద నడిపించినటువంటి ఒక ప్రాతిపదికాన్ని తీసుకొచ్చారు. ఆ ప్రాతిపదికాన్ని కాంగ్రెస్ అనేటటువంటి ఒక పేరుతో దాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు 1930లో అది ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఈ విధి విధానాలను ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే ఈ బ్రిటిష్ చేతిలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని మనం స్వాధీనపరుచుకోవాలి, వారి నుంచి మనం పూర్తిగా స్వతంత్రాన్ని సంపాదించాలి అన్నటువంటి ఒక ఆశతో వీరందరూ కలిసి ఆయా సత్యాగ్రహాల ద్వారా అనేక మంది సమిధలుగా మార్చబడి అమరవీరులుగా మార్చబడి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తేడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో చాలామంది చనిపోయారు. స్వాతంత్ర్యం వచ్చేసరికి స్వతంత్ర యోధులలో చాలామంది గతించిపోయారు. కారణం ఏంటంటే బ్రిటిష్ వారు వారి మీద చేసినటువంటి ప్రతికూలతలు, అంతేకాకుండా మనకు ఉండేటటువంటి ఐక్యత లోపం వలన వచ్చే ప్రతికూలతలు కూడా చాలా దూరపరిచాయి. ఆ సమయంలో గాంధీ గారు లాంటి వారు, నెహ్రూ లాంటి వారు, ఇలాంటి పెద్ద పెద్ద నాయకులందరూ కలిసి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఎట్టకేలకు బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిపెట్టడానికి 200 సంవత్సరాలు ఏలుబడండి. 200 సంవత్సరాలు ఇండియా బ్రిటిష్ పాలనలో వారి యొక్క ఇనప పాదాల కింద త్రొక్కబడుతూ కష్ట నష్టాలను భయంకరంగా అనుభవించడం మాత్రమే కాదు, శ్రమలు, మనకున్న వాటిని వారు దోచుకొని పోతున్నా ఏమీ చేయలేక ఊరుకున్నటువంటి దినాలు అవి. మరి చివరకు 1947వ సంవత్సరం ఆగస్టు 15న మనకు స్వతంత్రం ప్రకటించబడింది. కానీ పరిపాలన విధి విధానాలు అప్పటి నుంచి ఎలా చేయాలని మేధావులైన వారు ఆయా దేశాల నుంచి, ఆయా రాజ్యాంగాల నుంచి భారతదేశానికి కూడా ఒక రాజ్యాంగం నిర్మించాలి అనే ప్రాతిపదికన చాలా ప్రయత్నాలు చేయగా వారందరూ తీసుకువచ్చిన నిర్ణయాలను క్రోడీకరించి ఒక రాజ్యాంగాన్ని అంబేద్కర్ యొక్క సారథ్యంలో వెల్లడి చేశారు. ఈరోజుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎంతగానో మనం పొగుడుతూ ఉంటాం. కారణం ఏంటంటే మనం ఈరోజు ఏ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామో, రిపబ్లిక్ అనేటటువంటి దేశాలు చాలా ఉన్నాయి, రిపబ్లిక్ దేశాలు చాలా ఉన్నాయి ఈ భూమి మీద. కానీ ఇండియాకు ఉన్నటువంటి రిపబ్లిక్ చాలా గొప్పది. మనకు వాక్ స్వాతంత్ర్యం ఉంది, మత స్వాతంత్ర్యం ఉంది, అలాగే చాలా విషయాలలో మనకు స్వతంత్రాన్ని కల్పించింది మన రాజ్యాంగం. కొన్ని దేశాల్లోనైతే స్వాతంత్ర్యం అన్నదానికి సరైన విలువ తెలియదు. రిపబ్లిక్ దేశాలు అవి కూడా. కానీ మన ఇండియాలో అలాంటి చక్కటి అనుభవాన్ని మనం పొందుకోవటానికి మన భారత రాజ్యాంగం ఎన్నో వసులుబాట్లను మనకిచ్చింది. కాకపోతే ఈ రాజ్యాంగము 1935 నుంచి వీరు ప్రయత్నం చేస్తే 1949వ సంవత్సరం మనకి పరిపూర్ణమైన స్వాతంత్రం వచ్చింది. అక్కడి నుంచి రాజ్యాంగాన్ని రాయటం మొదలు పెడితే మనము ఆ రాజ్యాంగాన్ని అనుభవించడానికి మన ముందుకు తీసుకురావడానికి 1950 జనవరి 26వ తారీఖున అది తీసుకురాబడింది. అందరూ చెప్తారు నవంబర్ నెలలోనే, అంటే 49 నవంబర్కే రాజ్యాంగం రాయబడిందట. కానీ ఆ రోజు కాంగ్రెస్ని 1990
సంవత్సరంలో ఏదైతే స్థాపించారో అదే రోజు మరలా ఇది ఓపెన్ చేయాలన్న ఆశతో ఆ రోజు వరకు దాన్ని తీసుకుని వచ్చి ఆ జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. అటువంటి స్వాతంత్రాన్ని మనం పొందడానికి ఈ దేశము మన నిమిత్తము నిలవబడింది. ఈ రోజుకి రమారమిగా 75 సంవత్సరాలు. అవునా? 1950 నుంచి ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఒక 50 సంవత్సరాలు, ఈ యొక్క 25 సంవత్సరాలు, 75 సంవత్సరాలు. 75వ సంవత్సరాన్ని ఏమని ప్రకటిస్తామండి? ఏం జూబిలీ? డైమండా? మొత్తానికి ఏదో జూబిలీ. గోల్డెన్ జూబిలీ అయితే 25 సంవత్సరాల 50 ఇయర్స్, సిల్వర్ జూబిలీ 25 ఇయర్స్, డైమండ్ జూబిలీ 75 అనుకుందాం. ఎందుకంటే 100 ప్లాటినం అయ్యి ఉంటుంది నాకు తెలిసి. గుడ్, ఓకే. మనము గోల్డెన్ జూబిలీలో నుంచి డైమండ్ జూబిలీలోకి వచ్చాం. ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న మనము ఇలాంటి ఒక మంచి దేశంలో పౌరులుగా మనల్ని జన్మింపజేసిన దేవునికే మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. అయితే ఈ మాటలను గురించి ఎందుకు నేను ఎంతసేపు చెప్పానంటే, ఈరోజు రిపబ్లిక్ డే తెలుసుకోవాలి. మన తరువాత తరాలకు కూడా రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం అని మాత్రమే కాదు, ఆ గణతంత్ర దినోత్సవానికి ముందు జరిగిన ఎన్నో విషయాలు మన తరువాత తరాలకి చదువు ద్వారా మాత్రమే కాదు, చదువుకోలేని వారికి కూడా అర్థమయ్యేటట్లుగా ఈ మాటలు తెలియచేయాలని నేను ఈ యొక్క మాటలను మీ ముందు ఉంచాను. దేవుని వాక్యం దగ్గరికి వద్దాం. ఇలాంటి ఈ భూమి మీద జరిగే ఈ స్వాతంత్ర్యానికే మనము ఇంతటి ఆనందాన్ని అనుభవిస్తే, నిరంతరము యుగయుగాలు అనుభవించే స్వాతంత్ర్యాన్ని మనకు సంపాదించిన యేసు క్రీస్తు విషయంలో మనం ఎలా ఉంటున్నామో ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ద్వారా మనం మాట్లాడుకోవడానికి ముందుకు వెళ్దాం. ఒకసారి బైబిళ్ళు తెరచి గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 23 నుంచి 26 వరకు ఉన్న వచ్చిన భాగాలను చదువుకుందాం. ఆమేన్, హల్లెలూయా. చదువుబడినటువంటి వాక్య భాగము గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు గలతీ సంఘానికి ఒక విషయాన్ని తెలియచేస్తూ రాసినటువంటి సందర్భం అది. ఆ మాటలలో నుంచి అబ్రహాము యొక్క సంతానం కోసం కొద్ది నిమిషాలు, అందులో మనకు కలిగిన స్వతంత్రాన్ని గ్రహిస్తూ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటానికి ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయము ఆటంకపరచబడకుండా వాక్యం వినేటట్లుగా దేవుని వైపు చూద్దాం. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా రాజ్యం మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయం 2025వ సంవత్సరం అయా పరిశుద్ధాదివారం, 4వ పరిశుద్ధ ఆదివారంగా నీ సన్నిధిలో మేము మోకరించాం. ఈ నెలలో 4 పరిశుద్ధ ఆదివారాలు మా ముందు ఉంచబడ్డాయి. అందులో చివరి ఆదివారం అయా మీ సన్నిధిలో కనబడుతున్న నేను అయోగ్యుడని ప్రభువా, నీ మాటలు
మాకు వినబడాలని ఆశ కలిగి మాతో నీవు మాట్లాడుతూ ఉండగా వాటిని మా హృదయంలో మంచి నెలను పడిన విత్తనాల వలె నాటుకోవటానికి ఇష్టపడుతూ మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నా తండ్రి. ఈ భారతదేశానికి వచ్చిన ఈ రిపబ్లిక్ డే అనుభవాలలో నుంచే నీవు మాతో మాట్లాడుతూ ఉండగా నీవు మాకిచ్చినటువంటి ఆ పరిపూర్ణ స్వాతంత్రము గురించి మేము నేర్చుకునడానికి, తెలుసుకొని అనుభవించడానికి, వాటిలో నిలిచి ఉండటానికి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, అందుకు తగిన రీతిగా అయా నీవే నీ యొక్క మాటలు నా స్వరపేటిక ద్వారా మాకు వినిపించి మీ మహిమార్థమే నిలిచేటట్లుగా నన్ను నేను మీ స్వాధీనానికి అప్పగించుకుంటున్నాను, లొంగిపోతూ ఉన్నాను. సహాయం చేసి మీ నామ మహిమకై కార్యం జరిగించమని యేసు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గలతీ సంఘానికి పౌలు తెలియచేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయము ఆదికాండంలో అబ్రహాము జీవితంలో ఎదురుపడిన ఒక అనుభవాన్ని మనకి చూపిస్తూ ఉంది. ఇక్కడ దాసి కుమారుడు అలాగే స్వతంత్రురాలి కుమారుడు అని ఒక ఇద్దరు మనకి 4వ అధ్యాయంలో 22వ వచనం నుంచి మనకి కనబడుతుంది. దాసి ఎవరు అంటే అబ్రహాము తన భార్య అయిన శారా దగ్గర పనిచేస్తున్నటువంటి హాగరు అనే పనిరాలు. ఆమె ఐగుప్తీయురాలని శారా తన పనికత్తిగా పెట్టుకొని తన దాసిగా తీసుకుని వచ్చుకుంది. వారు దేవుని పిలుపును అందుకొని వారు ఉంటున్నటువంటి ఆ యొక్క హరానును విడిచిపెట్టి పాలుతెన్లు ప్రవహించే కనాను దేశానికి ప్రయాణమయ్యారు. అబ్రహాము వెనకాల తన భార్యతో పాటు తన అన్నదమ్ముని కుమారుడు లోతు కుటుంబము, లోతుతో ఉన్న సహపని వారు కూడా బయలుదేరారు. ఇటు రీతిగా వారు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఒక గొప్ప సమూహముగా బయలుదేరి ఆ దేశాన్ని వదిలేశారు. చాలామంది ఖాళీ చేశారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వారు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారంటే అబ్రహాము వారికి నాయకత్వం వహిస్తూ ఒక మాట చెప్తున్నాడు. నేను ఎన్నో ప్రాంతాలు వెతికాను, కానీ ఎక్కడ నాకు శాంతి కలగలేదు. ఏ దేవునినైతే నేను వెతుకుతున్నానో ఆ దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన నన్ను పిలిచాడు అని చెప్పినప్పుడు అబ్రహాము మాటను విని వారందరూ అబ్రహామును వెంబడించడం మొదలుపెట్టారు. వీరందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అంటే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వెళ్తున్నారు. దేవుని వాగ్దానం అబ్రహాముకి, అబ్రహామా నీ తల్లిదండ్రుల కుటుంబాన్ని, నీ పితరులను విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపోమని. ఆయన ప్రయాణము ఎంతో సుదీర్ఘమైనది అయినప్పటికీ విడువబడక విశ్వాసముతో వెంబడించి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన వస్తున్నప్పుడు దారిలో అనేక సార్లు దేవుడు మాట్లాడాడు. అలా మాట్లాడిన మాటలలో ఒక సందర్భాన్నే ఈరోజు ఈ మాటల ద్వారా మనకి తెలియచేస్తున్నారు. ఒక సమయం వచ్చేసరికి శారా తనకున్నటువంటి వృద్ధాప్యాన్ని బట్టి, తన భర్తకున్నటువంటి వృద్ధాప్యాన్ని బట్టి మృతతుల్యమైన శరీరాలుగా మేము మార్చబడ్డాము, ఇక మేము పిల్లలు లేని వారిగానే ఉండిపోతాము అన్నటువంటి ఒక ప్రతికూల అనుభవాన్ని బట్టి ఆమె దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసి ఒక సొంత నిర్ణయాన్ని తీసుకోవడం మొదలుపెట్టింది. ఆ నిర్ణయము ఆమె జీవితంలో ఒక ప్రతికూలమైన అనుభవాన్ని కలిగిస్తుందని ఆ రోజు ఆవిడ గ్రహించలేదు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మన ఆత్మీయ అనుభవాలలో దేవుని వాగ్దానాలు దాటిపోతూ ఉంటాం. దేవుని మాటను ధిక్కరించే వారముగా మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అలా సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక సేవకునిగా, లేదంటే ఈరోజు ఒక దేవుని మాట మనతో మాట్లాడుతున్నది ఒకటే. నీవు ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా అది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నదిగా ఉండటానికి వీలు లేదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ స్వబుద్ధిని కాక నీ దేవుడైన యెహోవా మీద నువ్వు ఆధారపడు, ప్రార్థన చేయి, జవాబు కోసం ఎదురుచుడు. అయ్యా నువ్వు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతాను గనుక నీవు నాకు జవాబును దయచే ప్రభు అని అడిగితే ఆయన మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఈ మాటను ఎవరు చెప్పారో తెలుసా? ఆయన మాట్లాడే దేవుడని హాగరే స్వయంగా చెబుతుంది. ఆయన మాట్లాడే దేవుడు. అబ్రహాము జీవితంలో ఆయన మాట్లాడిన మాటలు విన్నాడు కనుకనే విశ్వాసంతో ప్రయాణం చేస్తున్న అబ్రహాముని శారా ఆటంకపరిచింది. షారాయిగా ఉన్నప్పుడు ఆ మాటను వదిలేక, తప్పించుకోలేక హాగరు అనేటటువంటి స్త్రీతో ఆయన
సాంగత్యము పెంచుకున్నప్పుడు వారికి కలిగినటువంటి బిడ్డే ఇస్మాయిల్. ఆ బిడ్డనే దాసి కుమారుడు అని బైబిల్ మనకి నేర్పిస్తూ ఉంది. దేవుడు అబ్రహాముతో చెప్తాడు, అబ్రహామా, హాగరుకు పుట్టిన కుమారుడు నీ బిడ్డే గాని నేను వాగ్దానం ద్వారా నీకు ఇచ్చిన బిడ్డ కాదు అంటాడు. వాగ్దాన పుత్రుడు కాదు. ఈరోజు ఈ మాటను దేనికి ప్రకటిస్తూ ఉన్నానంటే, మన ఆత్మీయ జీవితాల్లో చాలాసార్లు దేవుని నిర్ణయాలను దాటి బానిస అనుభవాలకు మనల్ని మనమే అప్పగించుకుంటూ ఉన్నాం. ఒకరోజు ఆదాము అవ్వలు కూడా అలాంటి అనుభవానికి వెళ్ళి దేవుని నిర్ణయాన్ని, దేవుని ఉద్దేశాన్ని దాటి వారి సొంత బుద్ధిని ప్రకటించడం ద్వారా ఈరోజు మరణము అనేటటువంటి భయంకరమైన శోధన మన జీవితాల్లో ఏలుబడి చేసేవారిగా మార్చబడ్డాం. మనము ఎందుకు బానిసలముగా ఉన్నాం? సాతాను చేతిలో అంటే కారణం అదే. ఒకరోజు మనకు ఇవ్వబడిన స్వతంత్రాన్ని మనం అమ్మేసుకున్నాం. మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాన్ని, మహిమను మనం కోల్పోయాం. దేవుడు మట్టి నుంచి మనల్ని నిర్మించినప్పటికీ మట్టివారిగా ఉండటానికి ఇష్టం లేక మహిమ గలవానిగా దేవుడు మనల్ని చేశాడట. దేవుని వాక్యం చెప్తుంది కదా, మట్టి నుంచి తీసి ఆయన స్వరూపములోను ఆయన పోలికలోను మనలను నిర్మించడం మాత్రమే కాదు, ఆయనలో ఉన్న జీవ వాయువును మన మీద ఊదినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఆయన జీవము పొందుకున్నటువంటి మనము, ఆయన జీవాన్నే పొందుకున్న మనము అతి కొద్ది సమయానికే ఆ జీవాన్ని, ఆ మహిమను మనం వదిలేసినట్లుగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అలా స్వతంత్రులముగా ఉండే మనము, ఏది కావాలన్నా చేయగలిగే సామర్థ్యము గలవారమైన మనము ఏం చేయబడ్డామండి? వాటన్నింటినీ పోగొట్టుకున్నాం. ఈరోజు ఈ యొక్క దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అని పలకబడుతున్న ఈ దినమును ఈ భూమి మీద, ఈ భారతదేశంలో పుట్టిన వానికి ఎంతటి గొప్పటి ఆశీర్వాదాన్ని ఇచ్చిందంటే ఏదైనా చేయొచ్చు. ఆ మాటకు అర్థం ఏంటి? ఏది పడితే అది చేయటం అని కాదు. ఒకసారి వాక్యములో నుంచి కూడా అలాంటి స్వాతంత్ర్యాన్ని కలిగిన మన కోసం మాట్లాడబడుతున్న మాట ఒక్కసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. బైబిల్లో ఉన్నవారు తెరవగలుగుతారు, యవనస్తులు ప్రత్యేకంగా. మాకు కాదులే అన్నట్లుగా, మేము మ్యూజిక్కి మాత్రమే పరిమితం అన్నట్లుగా ఉండొద్దు. దయచేసి 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరచుకొనబడా నొల్లను. హల్లెలూయా. గమనించండి, మన స్వాతంత్ర్యము మనలను అమ్ముకునే రీతిగా ఉండటానికి వీలు లేదు. బ్రిటిష్ వారు ఇండియాని ఏలుబడి చేయడానికి వచ్చినప్పుడు ఇండియాలో వారు చూసినటువంటి ప్రాముఖ్యమైన ప్రతికూలమైన అనుభవం ఏంటో తెలుసా? ఐక్యత లేకపోవటం. గమనించారా? అందుకే వారు మనల్ని ఎలా పాలించారని అందరూ చెప్తారంటే విభజించి పాలించడం మొదలుపెట్టారు. మనలో మనకే యుద్ధాలు, వీడు వాడు కొట్టుకొని ఇద్దరు ఈయన దగ్గరకు వచ్చి బానిసలుగా, దాసీలుగా మార్చబడ్డారు. ఇలాగా ఈ ఇండియా మొత్తాన్ని వారు స్వాధీనపరుచుకున్నారు. కారణం ఏంటో తెలుసా? ఐక్యత లోపించడం. ఈరోజు పౌలు కొరింథీయుల సంఘంతో మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్ని నేను చేయదగినవి కాదు. వాక్ స్వాతంత్ర్యం ఉంది, మత స్వాతంత్ర్యం ఉంది ఇండియాలో. కానీ ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే ఒప్పుకునేది లేదు. దానికి ఒక నియమం అంటూ ఉంది. అలాగే దేవునిని ఎరిగి సర్వ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించిన ఆదాముకి దానిని ఏది పడితే అది చేయొచ్చు అనుకున్నాడు కనుకనే ఆయన జీవితంలో స్వతంత్రాన్ని కోల్పోయాడు. ఈ మాట వింటున్న ప్రియ బిడ్డలారా, యవనులారా ప్రత్యేకంగా గమనించండి.
ఏది పడితే అది చేయటానికి మనము ముందుకు వెళ్ళేవారిగా ఉండటానికి వీల్లేదు. నేను యవనస్తులకు ప్రత్యేకంగా చెప్తున్నాను ఈ విషయాన్ని. ఏది చేయాలో ఈ పరిశుద్ధ గ్రంథం మనకి ఖచ్చితంగా తెలియచేస్తుంది. ఈ నియమ నిబంధనలను దాటి వెళ్ళటానికి వీలు లేనే లేదు. ఈ నియమము ప్రకారమే మనం జీవించాలి. పౌలు చెప్తాడు కదా, జట్టి అయిన వాడు పరిగెట్టినట్లుగా నేను పరిగెడుతున్నాను, నియమము ప్రకారము నేను పరిగెడుతున్నాను అంటాడు. ఏదైనా ఒక పందెంలోనికి వెళ్ళిన తర్వాత ఆ నియమము దాటి మనం వెళ్తే అది ఫౌల్ అనే అదొక ఫాల్ట్ కింద ఎన్నిక చేసి అక్కడి నుంచి మనల్ని బయటికి తొలగించేస్తారు. కారణం ఏంటంటే అది తప్పు. ఈ భూమి మీద మనకు జరిగే వీటిలో నుంచే మనం తప్పించబడితే బైబిల్ సంబంధమైన విషయంలో మనం చేస్తున్నటువంటి తప్పులకు ఇంకెంత భయంకరంగా మనం తప్పించబడతాం ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహాము జీవితంలో అలాంటి ఒక ప్రతికూలమైన అనుభవం వచ్చినప్పుడు అబ్రహాము దేవునితో ఒక మాట అంటాడండి. ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయం దగ్గరకు వద్దాం. ఆ మాటకు దేవుని సమాధానాన్ని మనం గమనిద్దాం. 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. మరియు అబ్రహాము ఏమంటున్నాడండి? నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా ఏమొచ్చిందండి ఆయన దగ్గరికి? దేవుని వాక్యం వచ్చింది. హల్లెలూయా. నువ్వు కూడా ఒక్కొక్కసారి దేవునికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ఒకవేళ ఈరోజు ఆల్రెడీ నీతో మాట్లాడుతూ ఉన్నాడేమో, మనం గ్రహించట్లేదేమో. దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంది. నీ తప్పును సవరించడానికి వాక్యం నీతో మాట్లాడడానికి వస్తుంది. నువ్వు దాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూద్దాం, దేవుని వాక్కు అతని యొద్దకు వచ్చి, ఈతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. హల్లెలూయా. అబ్రహాముకి ఈ వాగ్దానం వచ్చేసరికి అబ్రహాము వయస్సు ఎంత ఉంటుందంటారు? 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి వానిగా అబ్రహాము ఉన్నాడు. ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఆ యేసుని బట్టి చింతపడుతూ ఉన్నాడు. అయ్యా, నాకు ఇంక పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఇక నా పరివారంలో ఎవరో ఒకరు నేను దత్తత తీసేసుకుంటాను, వాళ్ళే నా బిడ్డలు అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, లేదు, నీ గర్భవాసమున పుట్టేవాడు నీకు వారసుడిగా ఉంటాడు. హల్లెలూయా. నీ గర్భవాసమున అన్నప్పుడు అబ్రహాము సగభాగమైన శారాతో ఉంటారు కానీ హాగరుతో రాదండి. చాలా వరకు అంటాం అబ్రహాముకు పుట్టినవాడే కదా, కానీ హాగరు అబ్రహాములో సగభాగము కాదు. దేవుడు అబ్రహాములో సగభాగముగా ఎవరిని నిర్మించాడు? శారాను నిర్మించాడు. కనుక శారాకు అబ్రహాముకు పుట్టినవాడే గర్భవాసమును పుట్టినటువంటి వాడు వాగ్దాన పుత్రుడు అని ప్రకటించబడుతుంది. ఆ విషయాన్నే ఆ గలతీయుల రాసినటువంటి పత్రికలో రమారమిగా మనం చూస్తాం. 22వ వచనం నుంచి 22, 23, 26, 28, 29, 30, 31 వచనాలు మనం చదువుతూ ఉంటే చివరిగా అంటాడు కదా, కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసీ కుమారులము కాదు. మనం ఎవరి బిడ్డలము అంటే బైబిల్ దేనినైతే చెయ్యొచ్చని చెబుతుందో దానిని చేసే స్వతంత్రులమైనటువంటి వారం. బైబిల్ మనకు ఒక స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందండి. ఎలా అయితే భారతదేశంలో నివసించేవాడు రాజ్యాంగాన్ని అనుసరించి జీవిస్తాడో అలాగే బైబిల్ కూడా ఒక రాజ్యాంగాన్ని పరలోక సంబంధమైన నివాసులమైన మన కోసం ఇచ్చింది. ఆ బైబిల్ సంబంధమైన నిబంధనలు ఆ యొక్క సీనాయి పర్వతంలో ఎన్ని ఆజ్ఞలుగా దేవుడు ఇచ్చాడండి? 10 ఆజ్ఞలుగా ఇచ్చాడు. వాటిని రాను రాను ఆయన మార్చుకుంటూ కొన్ని వందల ఆజ్ఞలుగా మార్చాడు. కారణం ఏంటంటే మనుషులు ప్రతి చిన్నదాన్ని ఒక లూపు వేగా మార్చుకొని తప్పు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికీ కూడా బైబిల్లో ఎన్నో విషయాలను తప్పుగా మార్చుకొని మనం చేస్తున్న అతిక్రమాలను దేవుడు మనకు వెల్లడి చేస్తూ ఉంటాడు. కానీ వాటిని మనం గమనించం. మనం స్వతంత్రులుగా మార్చబడ్డామంటే బైబిల్ యొక్క నిబంధనను అనుసరించే. పరలోక రాజ్యం ఎవరికి
సొంతము అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు ఉన్నారో వారికే సొంతం. యేసుక్రీస్తునందు ఉండడం అంటే ప్రతి ఆదివారం ఆరాధన చేసుకొని, ప్రతి శుక్రవారం ఉపవాస కూడికకు వెళ్ళి, ఉదయకాలంలో ప్రార్థన చేసుకొని, సాయంకాలంలో ప్రార్థన చేసుకొని, ప్రార్థన నుంచి డ్యూటీకి వెళ్ళగానే అక్కడ డ్యూటీలో మనకు నచ్చినట్టు జీవించడం క్రీస్తు యేసునందున్న అనుభవం కాదండి. నువ్వు అక్కడ కూడా ఎలా ఉండాలి? యేసుక్రీస్తుని కలిగిన అనుభవాలే నీకు ఉండాలి. అందుకే చెప్తాడు కదా, మీరు లోకపు అనుభవాలను అనుసరించేవారిగా ఉండటానికి వీలు లేదు. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావు కదా, నువ్వు బయటికి వెళ్ళావు, నువ్వు యేసుక్రీస్తు బిడ్డగానే ఉండాలి. యవనస్తులకు తెలుసు, ఆల్రెడీ కొద్ది రోజుల క్రితం జాషువా గారు చెప్పారు, బయటికి వెళ్తే మనకంటూ ఒక సింబల్ ఉండాలి. నిన్ను చూసినప్పుడు నీ దగ్గరకు వచ్చిన వాడు నువ్వెవరో గుర్తించేవానిగా నువ్వు ఉండాలి. అలా తీసుకొచ్చినప్పుడు అందరికి ఇస్తుంటారు, నేను ఆ లైన్లోనే ఉంటాను, కానీ నా చేతికి ఎవరు పక్కోడు ఎవడైనా తెలియని వాడు ఇవ్వలేదు అని అడిగితే వాళ్ళు తీసుకోరు, వాళ్ళు తినకూడదు. ఎందుకు ఈ మాటను అంటారు? నేను ఏ నిబంధనల క్రింద ఉన్నవాడనో వారికి తెలుసు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఉంటున్న ప్రాంతంలో, నువ్వు పని చేస్తున్న స్థలంలో నువ్వెవరో వారికి తెలియాలి. నీ ఐడెంటిటీ నీ దగ్గర ఉండాలి. నువ్వు ఏ దేశపు వాడువైనా, ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా, నువ్వు ఎవరో అక్కడ ప్రకటించబడే రీతిగా నీ ప్రవర్తన, నీ విధి విధానాలు ఎప్పుడైతే ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా నీ ఐడెంటిటీ తెలుస్తుంది. అబ్రహాము వెళ్ళిన ప్రతి ప్రాంతములో కూడా ఆయన ఐడెంటిటీని ప్రకటించేవానిగా మనకు కనబడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన కరువు కొలది అబీమెలెకు దేశంలోనికి వెళ్తే, అబీమెలెకు ఆయనను ఎవరో ఎరగని వానిగా ఆయన భార్యను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటే, నిన్ను ఎరిగిన దేవుడు ఊరకనే ఉండే దేవుడు కాదు అని అక్కడ అబ్రహాము పక్షంగా దేవుడు నిరూపించాడు. హల్లెలూయా. ఏం జరిగిందో మనకు తెలియదేం కాదు, కానీ మాట వరుసగా చెప్తాను. అబీమెలెకు ఆమెను తీసుకొచ్చిన వెంటనే ఆ రాత్రే దేవుడు అబీమెలెకుకు ప్రత్యక్షమై చెప్తాడు, అబీమెలెకు నువ్వు చేస్తున్నది తప్పు, ఆమె అబ్రహాము భార్య కనుక ఆమెను ముట్టకుండా పంపించేయమంటాడు. అప్పుడు అబీమెలెకు అబ్రహామును పిలిచి, అయ్యా ఎలాంటి పని చేసావయ్యా, నేను దేవుని ఎదుట పాపము చేసే వ్యక్తిగా మార్చేయాలనుకున్నావా? నా దేశాన్ని నన్ను శ్రమల పాలు చేసేయాలనుకున్నావా? నీ భార్యను చెల్లి అని చెప్పి ఎందుకు నన్ను మోసగించావు అని చెప్పి తన భార్యను తనకు అప్పగిస్తూ, తాను చేసిన తప్పుకు కొంత రుసుమును చెల్లించినట్లుగా మనకు బైబిల్ గ్రంథం చాలా మంచి సాక్ష్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు మాట్లాడి అంటాడు, అబీమెలెకు నీ ఇంటిలో ప్రతి వారి గర్భము మూయబడడానికి కారణం అదే. నువ్వు ఆయన చేత ప్రార్థన చేయించుకో, ఆయన నిన్ను క్షమిస్తేనే నీ ఇంట్లో గర్భాలు తెరవబడతాయి అన్నప్పుడు అబ్రహామును గుర్తించిన అబీమెలెకు రాజు, బలము కలిగినటువంటి వాడు, బలహీనుడైన అబ్రహాము ముందు నిలబడి అడుగుతాడయ్యా నా కొరకు, నా కుటుంబం కోసం ప్రార్థన చేయవా? ఇది నీ ఐడెంటిటీ అయి ఉండాలి. అప్పుడే నీవు స్వతంత్రురాలి కుమారుడు అవుతావు. హల్లెలూయా. ఎందుకంటే నీ తల్లి ఈ భూ సంబంధమైన తల్లి కాదు అంటున్నాడు కదా, అదే నీ యొక్క తల్లి. హల్లెలూయా. పరము కానాను నీ తల్లి అన్న విషయాన్ని ఎంత చక్కగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మనం చదువుకున్నటువంటి వచనములో. ఇందును గూర్చి లేఖనమేమి చెబుతున్నది, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు అన్న విషయాన్ని చెబుతూ 26వ వచనంలో చెప్తున్నాడు, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది,
అది మనకు తల్లి. ఆమేన్. మనం స్వతంత్రులము గనుక మన తల్లి ఎవరండి కదా? అందుకే అంటాడు మనము ఈ దేశవాసులము కాదు, మన పరదేశులం. మన మదర్ అక్కడ ఉంది, మన కోసం ఎదురు చూస్తున్న తల్లి అక్కడ ఉంది. ఆ తల్లిని చేరడం కోసం మనం ఈ లోకంలో ఉన్న మన పనిని నమ్మకస్తులముగా ముగించి వెళ్ళిపోవాలి. అలా నమ్మకస్తులుగా ముగించాలంటే మన ప్రతి క్రియ దేవునికి ఇష్టమైన క్రియగా, బైబిలానుసారమైన క్రియగా ఉండాలి. అంతేగాని సీనాయి పర్వతం మీద జరిగినటువంటి నిబంధనలో ఉండటానికి వీల్లేదటండి. దానిని తప్పుగా మలుచుకుంటున్నావు, నీకు నచ్చినట్టు మార్చుకుంటున్నావు, దాసి అనుభవాన్ని నువ్వు కలిగిన వాడిగా మార్చబడుతున్నావు. అది దేవునికి ఇష్టమైన కార్యం కానే కాదు. కనుక బైబిల్ దేనినైతే చెబుతుందో దానిని తూచా తప్పకుండా అనుభవించేవారిగా మనం ఉండాలి. కనుక ఈరోజు ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న మనము, మన దేశము గొప్పది అని మనం ప్రకటిస్తున్న మనము వెళ్ళబోయే దేశం కూడా గొప్పది అని ప్రకటించగలిగే సామర్థ్యముతో నీవు నేను ఉండాలి. అంటే మన క్రియలు ఎలా మార్చబడాలో ఒకటి రెండు మాటలుగా మనం చూసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. ఒక్కసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి. ఆమేన్, హల్లెలూయా. దేనికి హేతువు చేసుకోకూడదు అంటుందండి? శారీరక క్రియలకు. శారీరక క్రియలు అన్న దేని సూచిస్తుందంటే ఈ లోకాన్ని సూచిస్తుంది. మన శారీరకమైన వారము కాదండి, మనము ఆత్మీయ సంబంధమైన వారము. మన బంధాలు ఆత్మీయ సంబంధమైనవి, మన క్రియలు ఆత్మీయ సంబంధమైనవి. మనం శారీరకులుగా శరీరులు చేసినట్లుగా మనం ప్రవర్తించడానికి వీలు లేదు. మన నిబంధనలు వేరు. మనం అందరినీ ప్రేమించేవారుగానే ఉంటాం. ఎంతటి ప్రతికూల అనుభవం వచ్చినా నవ్వుతూ పలకరించే వారంగానే ఉంటాం. మనల్ని వారు కోపంగా చూస్తున్నా మనం నవ్వుతూ శాంతంగా వారు ముందు నుంచి వెళ్ళిపోయే వారంగా ఉంటున్నాం. ఎందుకంటే మనలను తన రక్తమిచ్చి కొన్నటువంటి యేసు ఈ మనుషుల పట్ల ఆయన చేసిన కార్యాలు అవే. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. ఈ అనుభవము మనలో ప్రతి వారిలో ఉండాలని చెబుతూనే ఈ మాట ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ప్రేమ కలిగిన వారే ఒకనికొకడు దాసులై ఉండండి. హల్లెలూయా. చాలాసార్లు మన కుటుంబాల్లో మనకే మధ్య సరైన ప్రేమ కలిగిన అనుభవాలు కలిగి ఉండం. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రేమతో నేను చెప్తున్నాను, అన్నదమ్ముల మధ్య ఐక్యత తగ్గిపోయే రోజుల్లో మనం ఉన్నాం. తల్లి బిడ్డల మధ్య ఐక్యత లేని రోజుల్లో మనం ఉన్నాం. ఈ మధ్య కాలంలో మీరు విన్నారో లేదో, నేను విన్నప్పుడు చాలా బాధ కలిగింది. అల్లిపురం ప్రాంతంలో ఒక వ్యక్తి తన తండ్రిని చంపేశాడు. ఒక రాత్రి పూట తన ముఖం మీద దిండు వేసి చంపేశాడట. ఎందుకు ఇలా చేసావని కుమారుని అడిగితే, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన పూర్తిగా 60 సంవత్సరాలు బ్రతికితే నాకు ఉద్యోగం ఎవరు, కాబట్టి ఆయన త్వరగా చనిపోతే నాకేమొస్తుంది? కన్న తండ్రే కదా. ఆ ప్రేమలు చనిపోయే రోజుల్లో మనం ఉన్నాం. ఇది ఎగ్జాంపుల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, పుట్టిన బిడ్డలు రక్త సంబంధం కలిగిన వారి మధ్యలోనే ప్రేమ లేని అనుభవాల మధ్య మనం జీవిస్తున్నాం. అలాంటిది స్నేహితులు, బంధువులు, రక్త సంబంధం లేనటువంటి వారు మనల్ని ప్రేమిస్తారని మనం ఆశపడడానికి వీలు లేదు. అలాంటి దినాలు మన జీవితాలు. కానీ మనం వారి మధ్య ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి? రక్త సంబంధి కన్నా ఎక్కువ ప్రేమ నువ్వు వారికి చూపించాలి. రక్త సంబంధి కన్నా ఎక్కువ బంధాన్ని నువ్వు కలిగిన వానిగా ఉండాలి. అట్టి ప్రేమతో మనం మన చుట్టూ ఉన్న వారికి ఎలా ఉండాలట? దాసులై ఉండండి. 1వ వచనాన్ని కూడా చదివేసి ఈ మాటలు ముగించుకుందాం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఆమేన్, హల్లెలూయా. మీరు స్థిరులుగా నిలిచి మరలా దేని కింద వెళ్ళిపోద్దండి? దేని నుంచి మనం విడిపించబడి మారు మనస్సు పొంది బాప్తిస్మం అనే స్నానము ద్వారా క్రీస్తు యేసు రక్తములో కడగబడి యేసు క్రీస్తు బిడ్డలుగా మార్చబడ్డాము. ఆ అనుభవంలోంచి వెనుకకు వెళ్ళిపోవద్దు. ప్రేమతో
యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ప్రతి వారం ఆరాధనకు వస్తూ బైబిల్ వచనాలను ప్రకటిస్తూ నిత్యము ఆయనను ఆరాధించేవారుగా ఉన్న మనము నేర్చుకోవాల్సిన విషయం, ఏ స్వాతంత్ర్యాన్ని అయితే మనం పొందుకున్నామో, ఏ వారసత్వాన్ని అయితే మనం పొందుకున్నామో అది ఈ భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. కనుక మనం ఈ లోకస్తుల వలె ఉండొద్దు, ఈ లోకపు అనుభవాలకి అంత చిక్కుకోవద్దు, దాస్యం అనే కాడి క్రిందకు మీరు వెళ్ళొద్దు. అందులో నుంచి ఆయన మనలను బయటకు లాగి స్వతంత్రులుగా చేశాడు. ఆయన రక్తం ఇచ్చి మనలను కొనుక్కున్నాడు. మన మీదనున్న ఆరోపణలను ఆయన మన ప్రమేయం లేకుండానే ఆయన కృప ద్వారా మనలను పరిశుద్ధులుగా మార్చాడు. అవునా కాదా? దేవుని వాక్యం చెప్తుంది కదా, ఏ గొప్పతనం మన జీవితాల్లో లేదండి, కేవలం ఆయన ప్రేమ మాత్రమే. మనము మంచి భక్తి చేస్తున్నామనో, మన భక్తి జీవితం అందరికన్నా గొప్పదనో కాదండి. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ కృపలోనే మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. మనం నీతిమంతులముగా తీర్చబడ్డామంటే ఆయన కృపే కారణం. కనుక ఆ కృపలో నుంచి బయటికి వెళ్ళిపోకుండా ఆయనకి ఇష్టమైన వారిగా జీవించడానికి ఈ రిపబ్లిక్ ఇండియాలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో, అలాగే క్రీస్తులో కూడా ఆ గణతంత్ర దినోత్సవాన్ని మనం అనుభవిస్తూ దేవుని రాజ్య వారసులముగా మనం మార్చబడదాం. అట్టి కృప చేత దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. నిద్ర వస్తున్న వారి గట్టిగా హల్లెలూయా చెప్పండి దయచేసి.